ఒకే ప్రదేశంలో అనేక టెక్నాలజీలు వెండర్లను వెతుక్కోండి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి. కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోండి. గుర్తించండి, మెరుగైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నేడు చూడాలి అంటే రీన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 12 నుండి 14 వరకు చెన్నై ట్రేడ్ సెంటర్, చెన్నై. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఇంతకుముందు సినిమాలు లేకపోతే సినిమా వాళ్ళ సమస్యలు, వాటి పరిష్కారాలు ఇవన్నీ కూడా దాసరి గారు చూసుకునేవారు, పెద్ద దిక్కు. ఆయన పోయిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే సినీ పరిశ్రమను సరిగ్గా నడిపించే వాళ్ళు లేరు అనే అనుకోవాలి. ఆ మధ్య చిరంజీవి గారు ఏదో ఇనిషియేట్ తీసుకుని ముందుకు వచ్చారు, కానీ అది ఎందుకనో వేరొకరు మేము కూడా ఉన్నాం కదా, ఈ కుమ్ములాటలు, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన కూడా 4 అడుగులు వెనక్కేశారు. ప్రస్తుతానికి సినిమా పరిశ్రమకి పెద్ద దిక్కుగా చెప్పుకునే వాళ్ళు పెద్దగా ఎవరూ లేరు. అప్పుడప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాట్లాడుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో. అయితే ఈరోజు వెంకటేష్ గారి ఇంట్లో అంటే అప్కమింగ్ యంగ్ హీరోస్ తేజ సజ్జయ్ గారు కావచ్చు, వీళ్ళందరూ మా ప్రొడక్షన్కి సంబంధించి కొంచెం మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళు ఇలాగా ఒక 40 మంది వరకు వెంకటేష్ గారి ఇంట్లో మీట్ అయ్యారట. ఏమనిపిస్తుంది మీకు? దీని వెనక పెద్ద స్కెచ్చే ఉంది, చిన్న స్కెచ్ అయితే కాదు. ఇవాళ నగరంలో మోహన్ భగత్ గారు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ చీఫ్. ఆయన ఎలక్షన్స్ ముందు ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతాయో ఆ ఎలక్షన్స్ ముందు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులతోటి ఆయన భేటీ అవుతూ ఉంటారు. మొన్న మధ్య వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అనుకున్న టైంలో కూడా అనుకుంటున్నప్పటి నుంచి కూడా వెస్ట్ బెంగాల్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. కాన్సన్ట్రేట్ చేసి అక్కడ సినీ ప్రముఖులతోటి అక్కడ భేటీ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాదులో ఆయన తరఫున ఒక దూత మోహన్ భగత్ గారే డైరెక్ట్గా వస్తారా, లేకపోతే ఆయన తరఫున ఎవరైనా ఆయన మాటగా చెప్పే మనిషి వస్తారా అక్కడికి తెలియదు. కానీ ఇవాళ జరుగుతున్న సమావేశానికి మట్టుకు కారణం మోహన్ భగత్ గారే. జాతీయ రాజకీయాల్లో మార్పులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ బీజేపీ పరిస్థితి కొంచెం గడ్డుగానే ఉంది కేంద్రంలో. మొన్న ఎలక్షన్స్లోనే వాళ్ళకి వస్తాయి అనుకున్న సీట్లు ఓట్లు అంతగా రాలేదు. రాకపోగా పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు థీరీ ప్రకారం ఏంటంటే అసలు ఓటింగ్ జరిగిన ఓట్లను కూడా లెక్కించారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన థియరీ చాలా సైంటిఫిక్గా ఉంది. దాన్ని అసలు ఈ రోజుకి ఎన్ని చోట్ల ఆయన మాట్లాడుతుంటే కూడా ఒక్కరు కూడా ఈ రోజు వరకు ఖండించట్లేదు ఆయన్ని. ఎందుకంటే ఖండిస్తే ఆయన దగ్గర పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నాడు ఆయన. పైగా ఆయన ఏమి చిన్న చితక మనిషి కాదు, ఆయన ఒక మేధావి. ఆయనకి రాజకీయాల ఆశాంతం తెలిసిన వ్యక్తిగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన్ని కొట్టివేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన్ని కొట్టిపారేయట్లేదు వీళ్ళు అంటే అది వాస్తవమే. అది వాస్తవం అయినప్పుడు ఆ ఓట్లు కానీ లెక్కించకపోయి ఉంటే కనుక ఒక 70 సీట్లు గల్లంతయ్యాయి. ఈ 70 సీట్లు గల్లంత అయితే అసలు 2025లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. 24 ఎండింగ్లో అధికారంలోకి వచ్చేది కాదు. వాళ్ళు 400 సీట్లు వస్తాయి అంటే 240తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఈ 240లో 70 తీసేస్తే ఏమవుద్ది? 170 సీట్లు. వాళ్ళు అందుకే చాలా తెలివిగా కేంద్రంలో మనం అధికారం తెచ్చుకోవాలి అంటే గనక చాలా జాగ్రత్తగా ఉండాలి అని, మేము నార్త్లో నష్టపోబోతున్నాము, దాన్ని సౌత్లో పూడ్చుకుంటాము అని చెప్పి సాక్షాత్తు అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చేశారు. చెప్పేసి చంద్రబాబు నాయుడిని కాళ్ళ బేరానికి తీసుకొచ్చుకొని నితీష్ కుమార్ని గుప్పెట్లో పెట్టుకొని అసలు వీళ్ళిద్దరు లేకపోతే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ లేదు. ఇది మొన్నటికి నడిపించారా? ఆ కథ అలా నడిపించి మొన్న గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ రాబోయే ఎలక్షన్స్కి అంటే వాళ్ళు ఎంత ముందున్నారో చూడండి. రిటైర్డ్ అధికారులతోటి సినిమా వాళ్ళతోటి మాట్లాడుతున్నారు మోహన్ భగత్ గారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా
రిటైర్ అయిన ఎంప్లాయీస్ తోటి, అంటే పెద్ద స్థాయిలో రిటైర్ అయిన అధికారులతోటి, అలాగే సినిమా వాళ్ళతోటి ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు. అంటే సినిమా వాళ్ళ మీటింగ్ అనుకుంటున్నాం కానీ వెనకాల రాజకీయ కారణాలు ఉన్నాయి. అయితే వీళ్ళు చేస్తుంది ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో దేశభక్తికి సంబంధించిన సినిమాలు బాగా ఆడుతున్నాయి. మొన్న వచ్చిన దురంధర్ అట్లాంటివి. అయితే తెలుగులో అలాంటి సినిమాలు డైరెక్ట్ ఫ్లేవర్ తోటి రాలా ఇంతవరకు. ఇప్పుడు త్రిబుల్ వచ్చినా కానీ త్రిబుల్ ఆర్కి ఏం చెప్పారు, స్టార్టింగ్లో ఇది అల్లూరి సీతారామరాజు కొమరం భీం అన్నారు, కానీ తర్వాత కొంతమంది ప్రశ్నించారు, వాళ్ళిద్దరి కాలం ఒకటి కాదు, సమకాలీకులు కాదు, మీరు ఎలా అంటారు అని. అప్పుడు వాళ్ళు సరిదిద్దుకొని కాదు ఇది కల్పితం అన్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రజలకు కావాల్సింది ఏంటంటే, అబద్ధాలు ఉన్నప్పటికీ కూడా కల్పితం కాదు అని చెప్పి ఆథెంటిక్గా చెప్పగలిగే సినిమాలు రావాలి. ఇప్పుడు దురంధర్ లాంటి సినిమా కావాలి తెలుగులో కూడా. అందుకోసం అని చెప్పి మీరేం చేస్తారు, ఒకవేళ మీరు అలా చేయలేదనుకోండి, మేము చెప్పిన మాట వినలేదనుకోండి, మా ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి, ఎవరిని ఏం చేయగలము అంటే మామూలుగా వ్యాపారస్తుల్ని ఈడీ రైడ్స్ అని, ఐటీ రైడ్స్ అని చెప్పి ఎలక్ట్రల్ బాండ్స్ కొనిపించుకోవటం తెలుసు కదా. అలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఏం పెద్దగా లేదు, అంతా ఇక్కడే ఉంది కదా. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు పాగా వేయాలి అనేది వాళ్ళ గట్టి కోరిక. ఆ కోరికతోటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇలా తెర వెనక రాజకీయం నడిపించి, ఎప్పుడైనా కళారంగం చాలా ఇంపార్టెంట్, అది వాళ్ళకి బాగా తెలుసు బీజేపీ వాళ్ళకి. అందుకే కశ్మీర్ ఫైల్స్ అని, కేరళ స్టోరీస్ అని, దురంధర్ అని, అంతకుముందు ఇంకోటి వీటన్నిటిని మించి యానిమల్ సినిమా వాళ్ళకి ఎంత నచ్చింది బీజేపీ వాళ్ళకి. అందుకే కదా బ్రహ్మరథం పట్టారు. దానిలో హీరోకి ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చారు. అందుకని ఏంటంటే వీళ్ళు ఈ ఉద్దేశంతో తప్పితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కష్టాల గురించి 40 మంది ఒకళ్ళని పట్టుకుని ఒకళ్ళు వామా అని ఆడవటానికి కాదు వాళ్ళ మీటింగ్ పెట్టుకుంది, వాళ్ళ కష్టాల గురించి మాట్లాడుకోవటానికి కాదు. ఈ 40 మందిలో ఎవరు ఏం చేస్తారు ఈ విషయంలో, ఇది ఒక ఎజెండా వచ్చింది ఇప్పుడు మన ముందుకి. విద్యలో సాఫ్రనైజేషన్ చేస్తున్నారు, కాషాయం రంగు తీసుకొస్తున్నారు. అలాగే సినిమాలో కూడా కాషాయం రంగు తీసుకురావాలనే ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీని సాఫ్రనైజేషన్ ఎట్లా చేయాలి అనే దానికోసం ఈ మీటింగ్ జరిగింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టాలు ఉన్నాయండి, అవి తెచ్చడానికి ఎవరికి ఖాళీ లేదు. అసలు వాటి గురించి ఎందుకు మాట్లాడాలి? ఎవరికి కష్టాలు ఉన్నాయి చెప్పండి, ఎవరికి ఉన్నాయి చెప్పండి? దిల్ రాజు కష్టాలు ఉన్నాయా? దిల్ రాజు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేప్పుడు ఆయన ఆస్తులు ఎంత, ఇవాళ ఆయన ఆస్తులు ఎంత? ఆయన చాలా కష్టపడి ఉండొచ్చు, నేనేం కాదనట్లా. వెంకటేష్ అయినా అంతే, నాగార్జున అయినా అంతే, లేదు మైత్రి మూవీస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే రోజున వాళ్ళ ఆస్తులు ఎంత, ఇవాళ వాళ్ళ ఆస్తులు ఎంత? వాళ్ళకేం కష్టాలు ఉన్నాయండి? అయితే గీతే సినిమాలు కొన్న ఎగ్జిబిటర్సు నష్టపోతే, ప్రొడ్యూసర్స్ ఏమైనా నష్టపోతారేమో కానీ వీళ్ళకేమైంది? వీళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కళాత్మక రంగం కదా, దానిలోకి రాజకీయాలను చొప్పించడానికి ప్రయత్నించకూడదు అనేది కొంతమంది వాదన. ఇది మొదలయ్యి 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయ్యేపోయింది. ఎందుకంటే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ఏ రోజైతే వాళ్ళు డైరెక్టర్ని మార్చారో, బీజేపీ వాళ్ళు రాగానే, ఆయన పేరు ఏదో ఉంది, ఏదో బల్వంత్ ఏదో సహాని ఏదో ఉంది పేరు, ఆయన మార్చారు. ఆయన తీసుకొస్తే మహాభారత్లో అర్జునుడిగా క్యారెక్టర్ వేసిన ఆర్టిస్ట్ని చేస్తే స్ట్రైక్ జరిగింది పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. ఆయనకేం తెలుసని మాకు నేర్పిస్తాడు? మహామహులు డైరెక్టర్లుగా చేసిన పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ఇతనేంటి అని చెప్పి చాలా గొడవ చేశారు. వాళ్ళు గొడవ చేసి స్టూడెంట్స్ మార్పిచ్చారు.
అవును. అప్పుడు మనం మాట్లాడుకున్నాం కూడా. మాట్లాడుకున్నాం. అందుకోసం ఏంటంటే అక్కడే జరిగిపోయింది. ఆ రోజు నుంచి జరుగుతూనే ఉంది. లేకపోతే ఈ సినిమాలన్నీ ఎలా వచ్చినాయి బయటికి? కేరళ స్టోరీస్ రావాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు 'కేరళ స్టోరీస్' కావచ్చు, లేకపోతే 'కాశ్మీరీ ఫైల్స్' కావచ్చు. మీరేమంటారు? ఆ 2 సినిమాల్ని మీరు సపోర్ట్ చేస్తారా? నేను అస్సలు చేయను. అంత అబద్ధాలు దాంట్లో. రాణా అయూబ్ అని ఒక ఆమె ఒక పుస్తకం రాసింది కశ్మీర్ గురించి. వాస్తవ చిత్రీకరణ అది. అయితే ఆ బుక్కిన్ను ఈ కశ్మీర్ ఫైల్స్కి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు ఆ సినిమాలో చూపించినవి కొన్ని జరిగినాయి. పండిట్స్ ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఇబ్బంది పడలేదని ఎవరు అనట్లా. కానీ వీళ్ళు 10 మందికి అన్యాయం జరిగితే 100 మందికి జరిగిందని రాస్తే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు అదే కదా! ఇప్పుడు సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటే యాక్సెప్ట్ చేయొచ్చు. వాస్తవానికి చాలా దూరంగా ఉండి తీస్తున్నారు. అది సమాజానికి మంచిదేనా? మంచిది కాదు. మీరు అసలు చరిత్రని వక్రీకరించే కార్యక్రమం ఎప్పుడూ కరెక్ట్ అంటే కాదు. ఒక పార్టీకి కొమ్ము కాయడం కోసం, ఒక పార్టీకి సపోర్ట్ చేయడం కోసం బలవంతంగా సినిమా వాళ్ళ చేత సినిమాలు తీపించడం. అధికారం ఉందని. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నాయి. భారతదేశంలో 92% ఎలక్ట్రల్ బాండ్స్ ఒక్క బీజేపీవే కొన్నారు. మిగతాయి పెద్ద పార్టీ కాంగ్రెస్ కావచ్చు, చిన్న చిన్న పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, మిగతా 8% షేర్ని వాళ్ళు తీసుకున్నారు. ఇది నేను చెప్పే లెక్క కాదు, అధికారిక గణాంకాలు. అయితే ఈ వీళ్ళందరూ ఎట్లా తీసుకున్నారు? ఎలక్ట్రల్ బాండ్స్ ఎలా కొన్నారు అనుకుంటున్నారు? ఒక కంపెనీ మీద దృష్టి పడింది అనుకోండి, వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని కొనమని అడిగారు అనుకోండి, వాళ్ళు కొనలేదనుకోండి, వాళ్ళ మీద ఇమ్మీడియట్గా తెల్లారి ఈడీ రైడ్స్, ఐటీ రైడ్స్ జరుగుతాయి. ఆ జరిగిన తర్వాత వారం రోజులకి వాళ్ళు వీళ్ళ ఎలక్ట్రల్ బాండ్స్ కొంటారు. కొన్న తర్వాత ఇంక ఈడీ లేదు, ఐడి లేదు. అలా అతి సంపన్నమైన పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. మరి చేయొచ్చా? అసలు రాజనారాయణ గారు అప్పుడు ఇందిరాగాంధీ మీద ఆమె అలహాబాదు నియోజకవర్గంలో గెలవటం కోసం ప్రధానమంత్రిగా ఆమె అధికారాన్ని వాడింది, దుర్వినియోగం చేసింది అని ఒక కేసు వేస్తే అలహాబాద్ కోర్టు ఆమెని పదవి నుంచి దిగిపోమని చెప్పింది. ఏది అధికార దుర్వినియోగం జరిగేది కూడా అదే కదా. అదే కదా. అందుకే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా చూడండి, కాంగ్రెస్ పార్టీని మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, గాంధీ దగ్గర నుంచి వీళ్ళందరినీ చాలా భ్రష్టు పట్టించే మాటలన్నీ ప్రచారం చేస్తున్నారు. సోనియా గాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ గురించి కావచ్చు, ఆఖరికి రాహుల్ గాంధీని ఎంత టార్గెట్ చేశారు, పప్పు అని. ఒకానొక టైంలో అసలు పప్పు అని కొడితే రాహుల్ గాంధీ పేరు, రాహుల్ గాంధీ అని కొడితే పప్పు అని వచ్చేంత పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. సోషల్ మీడియాని అంత గుప్పెట్లో పెట్టుకున్నారు. మరి అలాంటప్పుడు మనము వీళ్ళ దగ్గర నుంచి మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాము? ఇది స్ప్రెడ్డింగ్ అనమాట. హేట్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక విద్వేషాన్ని చూపిస్తున్నారు. ఈ విద్వేషం ఎక్కడి వరకు వెళ్ళిందంటే, చూపించడం ఎక్కడి వరకు వెళ్ళిందంటే, ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్లో హిందూస్ని చంపేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. చూసాం కదా. ఎందుకు జరుగుతుంది మరి? భారతదేశంలో ఇక్కడ మైనారిటీగా ఉన్న ముస్లింల మీద మేము దాడులు చేస్తాము మెజారిటీ పీపుల్ అన్నప్పుడు, అక్కడ మైనారిటీగా ఉన్న వాళ్ళ మీద మెజారిటీ పీపుల్ ఎందుకు దాడి చేయరు అని నేను కరెక్ట్ అంటలా. మీరు చేస్తే కరెక్ట్, రెండో వాళ్ళు చేస్తే కరెక్ట్ కాదు అనటం కరెక్ట్ కాదు. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది ఈ విషయం అనేది. థ్యాంక్ యూ.